హాయ్ ఫ్రెండ్స్, ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ యొక్క పూర్తి రివ్యూ తెలుసుకుందాం. ఈ మధ్య చాలా మంది ఎయిర్ ఫైబర్లు తీసుకుంటున్నారు. కొందరు జియో ఎయిర్ ఫైబర్లు, మరికొందరు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లు తీసుకుంటున్నారు. అయితే చాలా మంది డిసప్పాయింట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జియో ఎయిర్ ఫైబర్ మరియు తక్కువ ధరకు వచ్చే ఫైబర్ ఏది అనే వీడియోలు చేయడం జరిగింది. ఈ వీడియోల యొక్క లింక్స్ అనేవి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. అయితే ఇందులో ఇంటర్నెట్, టీవీ ఛానల్స్, మంత్లీ ప్లాన్స్, మెరిట్స్, డిమెరిట్స్ ఇలా అన్నిటి గురించి తెలుసుకుందాం. అయితే ప్రతి చిన్న పల్లెటూరుకు ఎయిర్టెల్ 5G సిగ్నల్ ఉంటే చాలు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అనేది వస్తుంది. అయితే ఈ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ కు ఒక యాంటీనా ఉంటుంది. ఇది ఇంటిపైన బిగిస్తారు. అలాగే ఒక డిష్ కూడా ఉంటుంది. ఈ యాంటీనా నుంచి ల్యాన్ కేబుల్ సహాయంతో ఇంట్లో ఒక మోడెం తో బిగిస్తారు. అప్పుడు మోడెం నుంచి ఒక వైఫై అనేది వస్తుంది. ఈ వైఫై సిగ్నల్ అనేది చాలా దూరం వరకు ఉంటుంది. అయితే డిష్ నుంచి వచ్చే కేబుల్ టీవీ దగ్గర ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ 4K సెటప్ బాక్స్ దగ్గర కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 4K సెటప్ బాక్స్ ద్వారా టీవీ ఛానల్స్ చాలా క్వాలిటీతో వస్తున్నాయి. అలాగే చాలా ఓటీటీ యాప్స్ అనేవి వస్తున్నాయి. ఈ సెటప్ బాక్స్ మామూలు టీవీ కనెక్ట్ చేసిన ఓటీటీ యాప్స్ అనేవి వస్తాయి. జియో ఎయిర్ ఫైబర్ లో అయితే డిష్ అనేది సపోర్టింగ్ ఉండదు. ఈ జియోలో అయితే టీవీ ఛానల్స్ నెట్ తో ప్లే అవుతాయి. ఈ సిగ్నల్స్ లేనట్లయితే బఫర్ అనేది అవుతుంది. ఈ ఎయిర్టెల్ ఫైబర్ అనేది అలా ఉండదు. ఈ టీవీ ఛానల్స్ డైరెక్ట్ గా డిష్ సహాయంతో సెటప్ బాక్స్ ద్వారా ప్లే అవుతాయి. అయితే ఇంటర్నెట్, డిస్క్ కలిపి మంత్లీ ప్లాన్స్ అనేవి ఉంటాయి. అయితే తక్కువ ధరలో ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ బెస్ట్ అని చెప్పవచ్చు. మీరు రెంట్ హౌస్ లో ఉన్నట్లయితే, ఇల్లు మారినట్లయితే ఈ ఎయిర్ ఫైబర్ అనేది మార్చుకోవచ్చు. అయితే మారిన ఇంటి పైన ఎయిర్టెల్ 5G సిగ్నల్ ఖచ్చితంగా ఉండాలి. అయితే ఇది మార్చాలంటే ఎయిర్టెల్ కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే టెక్నీషియన్ వచ్చి మార్చుతారు. అయితే ఈ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ యొక్క ప్లాన్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో మినిమం ప్లాన్ చూసుకున్నట్లయితే 699 ప్లాన్. దీనికి 18% GST కూడా కలిగి ఉంటుంది. ఇది 3 months, 4 months, 6 months, 1 year కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఈ ప్లాన్ లో 350+ టీవీ ఛానల్స్ తో పాటు ఇంటర్నెట్ అనేది 40 MB/s స్పీడ్ తో రావడం జరుగుతుంది. అలాగే ఓటీటీ యాప్స్ కూడా ఉంటాయి. రోజుకి ఇంటర్నెట్ అనేది అన్లిమిటెడ్ గా వాడవచ్చు. కానీ మంత్లీ 1000 GB వరకు మాత్రమే వాడవచ్చు. ఈ 1000 GB కంప్లీట్ అయ్యాక 2 MB/s గా ఆటోమేటిక్ గా కన్వర్ట్ అవుతుంది. దీనికి ఇన్స్టలేషన్ ఛార్జ్ అనేది ఫ్రీగా ఉంటుంది. అడ్వాన్స్ అనేది కొంత అమౌంట్ ని కట్టవలసి ఉంటుంది. సెకండ్ వన్ 799 ప్లాన్. దీనికి కూడా అదనంగా 18% GST కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ లో టీవీ ఛానల్స్ అయితే రావు, ఇంటర్నెట్ మాత్రమే వస్తుంది. కానీ ఇంటర్నెట్ అనేది 100 MB/s స్పీడ్ తో కలిగి ఉంటుంది. నెక్స్ట్ 899 ప్లాన్. దీనికి అదనంగా 18% GST కలిగి ఉంటుంది. ఇది సేమ్ 699 ప్లాన్ లాగే ఉంటుంది. కానీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది 100 MB/s స్పీడ్ కలిగి ఉంటుంది. అలాగే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ యొక్క మెరిట్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ 100 MB/s స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా అనేది పొందవచ్చు. అలాగే వైర్లెస్ కనెక్షన్, ఫైబర్ కేబుల్ అనేది అవసరం ఉండదు. ఇంట్లోనే సెట్ చేయగలిగే డివైస్. వైఫై 6 సపోర్ట్ తో మంచి నెట్వర్క్ ని అందిస్తుంది. ఈ డివైస్ ను మీరు ఒక చోటు నుంచి మరో చోటుకు తేలిగ్గా తీసుకెళ్లవచ్చు. అలాగే డిమెరిట్స్ చూస్తున్నట్లయితే ఇది 5G సిగ్నల్ పై ఆధారపడటం, గేమింగ్ మరియు లేటెన్సీ సమస్యలు రావడం, అలాగే ఆఫీస్ వర్క్ లేదా ప్రొఫెషనల్ అవసరాలకు తక్కువ స్థిరత, పరిమిత కస్టమర్ సపోర్టు, రౌటర్ అడ్వాన్స్డ్ సెట్టింగ్ పరిమితులు, మరియు జియో కన్నా ఎయిర్టెల్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉండడం. అయితే మీ స్థానానికి బట్టి సిగ్నల్ బలంగా ఉంటే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ మంచి ఎంపిక అని చెప్పగలను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.